సో హాయ్ అందరికి మరొక కొత్త బ్లాగ్కి స్వాగతం. ఇవాళ ఆల్రెడీ మీరు తమిళ చూసినట్టే మన లాస్ట్ సెమ్ ఎగ్జామ్ ఇవాళ FIT. సో చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి. ఇప్పుడైతే మేము కాలేజ్ దగ్గరలో ఉన్నాము. 1 o'clock బయలుదేరాము ఇంటి నుంచి. ఇప్పుడు 1:20 అవుతుంది. సో ఇక్కడ మా నవీన్ గారు ఉన్నాడు. అక్కడ పోయినాక మేము చూపిస్తాను. మా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. సో చూడండి, ఫైనల్లీ మా ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకున్నాము. మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు అంటే చూడండి, మొత్తం ఖాళీగా ఉంది. ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. అరే నువ్వు చదువుకోరా, నీకేం తీయాలి నేను మేడం మీద కొట్టరా. ఏం చేస్తారా? చదువుకో మంచిగా చదువుకో. అరే మీరు ఇక్కడ చూస్తురు కదా, ఈయన కోసం అందరం ఆగినా మీడ. దరిద్రుడా అమ్మవాడు పుట్టినోడా. సో గాయ్స్ ఇప్పుడైతే ఎగ్జామ్కి అయితే పోతున్నాము. ఎగ్జామ్ తర్వాత మళ్ళా కలుద్దాం. రైట్ బాయ్. 2 hours later. సో గాయ్స్ ఫైనల్ ఇప్పుడే అయితే ఎగ్జామ్ అయితే రాసి రావడం జరిగింది. మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఎగ్జామ్ ఎలా రాసినామో చెప్తారు వీళ్ళు. అరే చెప్పురా, ఎట్లా అనిపించింది చెప్పు. ఎగ్జామ్ ఎట్లా రాసినా చెప్పు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. రకరకాలుగా ఉంది. చెప్పురా, ఏం చేయాలో నాకు అర్థం అయితే. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్ర ఉన్నదారా? చెప్పు. రే ప్రిన్స్, ఎట్లా రాసిన ఎగ్జామ్? చింపేసిన మొత్తం పేపర్నా? ఎట్లా రాసిన చెప్పరా అంటే అన్నా ఎట్లా రాసిన ఎగ్జామ్? బాగా రాలే కానీ నువ్వు ఎట్లా రాసిన అది చెప్పన్నా. రాయలేదన్నా. ఎందుకన్నా అట్లా? ఎందుకంటే పేపర్ బాగా రాలే. చదవలేదన్నా. చదివారా? మంచిగా రాసిన. అంతేనా? 50-100 వస్తాయా? ఏంటి బాబన్నా? 100 వస్తాయిరా అంతే. ఫైనల్లీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని ఆనందంలో దాన్ని నిన్నెవరు చూడమనలేరు. సో దాన్ని సెలబ్రేట్ చేసుకొని మేము అందరం సినిమాకి అయితే పోతున్నాం అనమాట. అదే సినిమా కాదు, సేమ్ పుష్ప రోల్ అనమాట. ఆల్రెడీ ఆ రివ్యూ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసాం. కానీ ఇది ఏంటంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం పోతున్నాం, ఎంజాయ్ చేయనీకే ఫ్రెండ్స్ అందరము. సో మా వాళ్ళు ఇక్కడ ప్లాన్ అయితే చేస్తారు ఏ థియేటర్ ఏంది కథ. స్క్రీన్ పెద్దగా సౌండ్ స్క్రీన్ 2 ఉండాలి. సో గాయ్స్ కాలేజ్కి అయితే బాగా చెప్పి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం బయటికి. మళ్ళా ఏ సెమ్కి వస్తామో ఏ సెమ్లో పడుతుందో సెంటర్ తెలియదు ఇది. సో రైట్ బాయ్. సో గాయ్స్ అన్ని మాట్లాడినా కానీ ఎగ్జామ్ గురించి అంత క్లారిటీ అయితే ఇవ్వలేదు మీకు. ఏంటంటే ఎగ్జామ్ అయితే బాగానే వచ్చింది. ఒక 2 క్వశ్చన్స్ చదవండి తప్ప మీ దాన్ని బాగానే వచ్చినాయి. పర్వాలేదు, బాగానే రాస్తాం మేమైతే. ఇప్పుడైతే ప్రెసెంట్ మీరు డాక్యుమెంట్ సెక్రటరీ దగ్గర ఉన్నాము. షోకి చాలా టైం 1 hour దాకా ఉంది కాబట్టి అట్లా టైం పాస్ చేయడానికి ఇంకా డాక్యుమెంట్ మీదకి వచ్చినాం అనమాట మేము. గేమ్స్ ఆడనికే పైకాన్ పోతే ఎస్కేప్ గేమ్ అది ఒకటి ఉంటుంది. అది ఒక్కళ్ళకి 399 రూపీస్. 4 ఉన్నాము. గేమ్స్ ప్రైస్ చూస్తే దానికి పెట్టే పైసలు ఇంకొక 2-3 టికెట్లు వస్తాయి సినిమావి. అదే అక్కడ ఇట్లా టైం పాస్ చేసి ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5:30 కానీ వస్తుంది. సో షోకి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం థియేటర్ దగ్గరికి. ఇప్పుడా అని చెప్తారా? బాగా ఎందుకు పడుతున్నాను చెప్పు. తప్పిపోతారు చెప్తాడు. గుర్తు ఏమైంది? గుర్తు ఏమైతుంది? పని నీది ఆగే అవుతారా? మనగా వెళ్తారా పక్కకి వెళ్ళి చర్చ్ హైదరాబాద్ అల్లా లూయా అనుకో అన్నాడు. ఇంకా క్రిస్మస్ గుద్దిన తర్వాత కూడా వాడు మహేంద్ర అంటే హల్లుయా అంతే. టాస్క్ ఏంటంటే 10 నిమిషాల్లో మామూలుగా అదే 10 నిమిషాల్లో ముక్తాకట్ట దగ్గర ఉండాలి. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. 5:40 దాటిపోయింది. ఇంకా 10 నిమిషాలు. ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. చూసుకోవచ్చు, ఛార్జింగ్ అయిపోయింది ఫోన్. మా వాళ్ళు టికెట్ తీసుకుంటారు రాడా. అరే స్టార్ట్ అయిందిరా, స్టార్ట్ అయిపోయింది.
అనిపించింది శ్రీకాంత్ మూవీ బాగా అనిపించిందిరా బాగుందా ఫైట్ అయితే డైలాగ్ చెప్పరా అది బాగుందన్నా బాగుందనా నిజం బాగుంది. సో గైస్ ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. మూవీ మనోడైతే మూవీ ఫస్ట్ టైం చూసిండు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మూవీ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్ ఉంది. ఫైనల్గా మా వన్ వర్డ్ చెప్పాలంటే రప్పనే. నా మొబైల్లో ఛార్జింగ్ అయితే లేదు, సో బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను నేను. సో రైట్ బాయ్ అందరికి, బాయ్ చెప్పండి. రైట్ బాయ్.